ఐదో లా, రెప్యుటేషన్ అనేది ఒక కనిపించని కవచం లాంటిది. నువ్వు ఒక రూమ్లోకి నడిచే ముందే అది నీకంటే ముందే వెళ్ళిపోతుంది. ఆ రూమ్లో ఉన్న ప్రతి ఒక్కరి చెవులలో ఉంటుంది నీ పేరు. నిన్ను నమ్మచ్చా లేదా నీకు భయపడచ్చా, నీ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవాలా లేదా నిన్నే డిస్ట్రాయ్ చేయాలా, ఇలా ప్రతి ఒక్కటి నీ రెప్యుటేషన్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ రాబర్ట్ గ్రీన్ చెప్పేది ఏంటంటే రెప్యుటేషన్ అనేది పవర్కి ఒక కార్నర్ స్టోన్ లాంటిది. కార్నర్ స్టోన్ అంటే మనం ఇప్పుడు ఏదైనా ఇల్లు కట్టుకోనికి చూస్తుంటే ఒక రాయికి పూజ చేస్తాం. కొందరు ఆ రాయి మీద డేట్ని చెక్కి పేరు రాసి పెడతారు. ఆ బిల్డింగ్ని మొత్తం చూసినప్పుడు ఆ రాయికి మాత్రం సపరేట్ వాల్యూ ఉంటుంది. సో ఇప్పుడు నిజంలో నీ మాటల కన్నా నీ రెప్యుటేషన్, నీ కీర్తే చాలా ఎక్కువ. నీ టాలెంట్ ఇంకా నీ హార్డ్ వర్క్ కన్నా కూడా అదే ఎక్కువ ఉంటుంది. ప్రతి ఒక్క డోర్ని కూడా అదే ఓపెన్ చేస్తుంది. యుద్ధాలని గెలుస్తారు, సైలెంట్గా ఉన్న శత్రువులను కూడా గెలుస్తారు. కానీ ఇక్కడ డేంజరస్ విషయం ఏంటంటే ఒక్కసారి నీ రెప్యుటేషన్ పెరిగిందంటే అది ఇంపాసిబుల్గా దాన్ని మళ్ళీ అంటించనీకి. అందుకనే హిస్టరీ మనకు చూపిస్తుంది ఎవరైతే పవర్లో రైజ్ అయి ఉంటారో వాళ్ళ ఇమేజ్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటూనే ఉంటారు. వాళ్ళు ఎప్పుడైతే దాన్ని ఇగ్నోర్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా పడతారు. హిస్టరీ ఎగ్జాంపుల్లోనే సీజరే బోర్జియా, మనం ఇంతకు ముందుకు మాట్లాడుకున్న వ్యక్తి గురించే. అతను నోబెల్ మ్యాన్ 1500s. అతని అంబిషన్ అయితే రూత్లెస్గా ఉంటుంది. బోర్జియా ఈ రెప్యుటేషన్ని అందరికంటే బాగా అర్థం చేసుకున్నాడు. అతను ఒక ఇమేజ్ని తయారు చేసుకున్నాడు అందరూ భయపడేలాగా, ఒక డేంజరస్ వ్యక్తిలాగా. అతని ముందు అతని గురించి మాట్లాడడానికి కూడా అందరూ భయపడేవాళ్ళు. అతని ఎనిమీస్ కూడా అతని ఆర్మీస్కి అస్సలు భయపడకపోయేది, కానీ అతని పేరుకు మాత్రం చాలా భయపడేవాళ్ళు. ఆ ఒక్క రెప్యుటేషనే అతని బ్యాటిల్స్ని గెలిచిపెట్టింది. అతను కత్తి కూడా తీయలేడు, కానీ అతను గెలిచాడు. కానీ అతన్ని ఎప్పుడైతే మోసం చేశారో అతను భయపడ్డాడు. దానివల్ల అతని పవర్ మొత్తం కూలిపోయింది. అతను ఎదగడం, అతను పడటం, రెండు విషయాలు మనకు ఒక విషయంని నేర్పిస్తుంది. రెప్యుటేషన్ అనేది ఒక పవర్. అది లేకుండుంటే నువ్వు ఏంటి అనేది ఈజీగా కనిపిస్తుంది. ఇప్పుడు మోడర్న్ వరల్డ్ లో ఆ నిజం చేంజ్ కాలేదు. ఒక్కసారి బిజినెస్ వరల్డ్ లో చూస్తే యాపిల్ కంపెనీ అంత టాప్ లో ఎందుకుందంటే కేవలం వాళ్ళ టెక్నాలజీస్ వల్లనే కాదు, వాళ్ళ రెప్యుటేషన్ వల్ల. యాపిల్ కంపెనీ వాళ్ళ క్వాలిటీ, లగ్జరీ, కొన్ని కోట్ల మంది నుంచి ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేసుకుంది. అప్పుడు ప్రజలు వాళ్ళ ప్రోడక్ట్స్ కి ఎన్ని పైసలున్నా ఈజీగా కొనేస్తారు. ఆ ప్రోడక్ట్ లో ఉన్న ప్రతి ఫ్యూచర్ ని వాళ్ళు నమ్మి కాదు, జస్ట్ కేవలం ఒక ట్రస్ట్ వల్లనే. కానీ అది చాలా సున్నితంగా ఉంటుంది. ఒక్కసారి ఆ ప్రోడక్ట్ ఫెయిల్ అవ్వడం కానీ, నమ్మకం కోల్పోవడం కానీ జరిగిందంటే అన్ని సంవత్సరాలుగా బిల్డ్ చేసుకున్న రెప్యుటేషన్ ఒక్క నైట్లోనే వెళ్ళిపోతుంది. కొన్ని $1 బిలియన్ ఈజీగా వానిష్ అయిపోతాయి. ప్రోడక్ట్ డ్యామేజ్ అవ్వడం వల్ల కాదు, వాళ్ళ మీద ఉన్న ట్రస్ట్ వెళ్ళిపోవడం వల్ల. ఇంకా సెలబ్రిటీస్ గురించి కూడా ఆలోచించండి. విల్ స్మిత్ని చూడండి. హాలీవుడ్లోనే ఒక చార్మింగ్ ఫిగర్ లాగా ఉన్నాడు, కానీ ఒక రోజు ఆస్కార్స్లో స్టేజ్ మీద ఒక పర్సన్ని కొట్టాడు. ఆ ఓవర్ నైట్లో అతని రెప్యుటేషన్ కంప్లీట్గా పడిపోయింది. ఆడియన్స్ ఆ యాక్ట్ని చూశారు. కేవలం యాక్ట్ని మాత్రమే పట్టుకోలేరు, అతని పూర్తి ఇమేజ్ని రీడిఫైన్ చేశారు. అదొక్కటే చెప్తుంది రెప్యుటేషన్ ఎంత సున్నితంగా ఉంటుందనేది. డెకేడ్స్ పడుతుంది బిల్డ్ చేసుకోనికి, సెకండ్స్లో డిస్ట్రాయ్ అయిపోతుంది. ఇక్కడ కామన్ మిస్టేక్ ఏంటంటే ప్రజలు చెప్పేది ఎదురు వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు అనేది నేను పట్టించుకోను అని ఉంటారు. అది విననికి స్ట్రాంగ్గా ఉంటుంది, లిబరేటింగ్గా ఉంటుంది. కానీ ఈ ప్రపంచంలో ఉన్న పవర్కి అది చాలా డేంజరస్. ఎందుకంటే పవర్ నీ లోపట ఉండదు, బయటికి నువ్వు ఎలా కనిపిస్తున్నావు అనే దాని మీద ఉంటుంది. ప్రజలు నిన్ను ఎలా చూస్తున్నారు అనే దాని మీద ఉంటుంది. నీ రెప్యుటేషన్ని నువ్వు ఇగ్నోర్ చేస్తే నీకు ఒక ప్రొటెక్షన్ ఉండదు. ఇంకా నిజం ఏంటంటే నువ్వు దాన్ని కరెక్ట్గా పెట్టకుంటే నీ ఎనిమీస్ దాన్ని నీ మీద వాడతారు, నీ గురించి స్టోరీస్ చెప్తారు, నీ ఇమేజ్ని ఒక డిఫరెంట్ యాంగిల్లో టర్న్ చేస్తారు. మీరు దాన్ని యూజ్ చేయకపోతే ప్రజలు ఒక వెపన్ లాగా నీ మీద యూజ్ చేస్తారు. ఇక్కడ మనం నేర్చుకున్న లెసన్ ఏంటంటే రెప్యుటేషన్ అనేది ఒక యాక్సెసరీ కాదు, అదొక కవచం. మన దగ్గర ఉన్న కనిపించని పైసలు, అదే ఒక ప్రొటెక్షన్. మన లైఫ్ని అడ్డం పెట్టైనా దాన్ని కాపాడుకోవాలి. నీ పేరుని ఖరాబ్ చేసే కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి, వాటిని మనం అవాయిడ్ చేయాలి. అబద్ధాలు వ్యాపించే ముందే వాటిని వాడటం ఆపేయాలి. మీ ఫాదర్నైనా, ఫేవరెట్ స్టార్నైనా ఇన్స్పిరేషన్ లాగా తీసుకుంటే వాళ్ళ బిహేవియర్కి మ్యాచ్ అయ్యేలాగా నీ ఇమేజ్ని పెట్టుకో. నువ్వు అలాంటి రెప్యుటేషన్ని పెంచుకుంటే నిన్ను ఎవరు ఓడించలేరు. పవర్ అనేది నువ్వు ఏం చేస్తున్నావు అనేది కాదు, ప్రజలు నిన్ను ఎలా నమ్ముతున్నారు అనే దాని మీదనే ఉంటుంది.